అన్నపూర్ణ, అన్నపూర్ణ, తొందరగా రా. ఏంటి వదినా? మంజు, అమ్మ మంజు, వచ్చావమ్మా? అమ్మ మంజు, కాఫీ తాగుతావా, టీ తాగుతావా? వదినా, తినడానికి ఏమైనా ఇంట్లో ఉన్నాయా? ఎందుకు లేవు అన్నపూర్ణ, కిచెన్ లో కరెక్ట్ గా వెతుకు దొరుకుతాయి. కూతురు వచ్చిన సంతోషంలో ఇంట్లో ఏమున్నాయో లేవో మర్చిపోయినట్టున్నావు. అవును వదినా, నేనిప్పుడే తీసుకొస్తాను. మంజు, నువ్వు కూర్చోరా. త్వరగా తీసుకొస్తానమ్మా. వదిన, మీరిక్కడే ఉండండి. ఇదిలా బ్యాగ్తో దిగబడిపోయిందంటే తెగతెంపులైపోయిందన్నమాట. అమ్మయ్య, అనుకున్న పని అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఈ ఊరు నుండి తీసుకెళ్లిపోవడమే నా నెక్స్ట్ ప్లాన్. మంజు, ఏంటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఇంకా ఏముంటుంది అన్నపూర్ణ, ఎప్పటితో మంజుకు పట్టిన పేడ వదిలిందనుకో. ఇకనైనా మీ అమ్మ చెప్పినట్టు సంతోషంగా ఉండమ్మా. అప్పుడంటే అనుకోకుండా సత్య సిరిని పెళ్లి చేసుకున్నాడని, సత్యకి నీ మీద ప్రేమ ఉందని, ఏం జరిగినా నన్ను వదిలిపెట్టడని మీ అమ్మకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించావు. కానీ మీ అమ్మ మాట నిజమైంది కదా. మగవాళ్ళు ఎప్పుడూ అంతేనమ్మా, అవకాశాన్ని బట్టి మారుతూ ఉంటారు. చూడు వదినా, నువ్వెంత చెప్పినా మంజు వినట్లేదు. చూడు మంజు, మీ అమ్మ అసలు ఏమైపోతుందో, నీ మీద బెంగతో ఈ ఇంట్లోనే చనిపోతుందని భయపడ్డాను. నువ్వు వచ్చాక మీ అమ్మ మొహంలో ఎంత వెలుగొచ్చింది. జరిగిన వాటన్నిటిని మర్చిపో. కష్టంగానే ఉంటుంది, కాని తప్పదమ్మా. మీ అమ్మ కోసం, నా కోసం నువ్వు మళ్ళీ మునుపటి మంజులా మా కళ్ళ ముందు తిరగమ్మా. తీసుకో మంజు. ఇలా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండకమ్మా. నీ మనసులో ఉన్న భారాన్ని దింపేసుకో. నీకంటూ ఆ ఇంట్లో ఏం మిగల్లేదమ్మా. సత్య, సిరిల పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేశారు. అయ్యో, మంజు, నీకెంత ఏడవాలనిపిస్తే అంత ఏడ్చేసేయ్. నీ గుండెల్లో ఉన్న బాధని, భారాన్ని దింపేసేయ్. చూస్తుంటే వీళ్ళిద్దరినీ ఈ ఊరు నుంచి ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది. ఇప్పుడే ట్రై చేస్తే బెటరేమో. అన్నపూర్ణ, ఏంటి అన్నపూర్ణ ఇది? తనకు ధైర్యం చెప్పాల్సింది పోయి తనతో పాటే నువ్వు కూడా ఇలా బాధపడితే ఎలా? ఇంకా ఈ ఇంట్లోనే ఉంటే మంజు జరిగినవన్నీ తలుచుకుని మంజు బాధపడుతుంటే తనను చూసి నువ్వు బాధపడటం ఎందుకు అన్నపూర్ణ? ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ ఊరు వదిలి వెళ్ళిపోతే బాగుంటుంది అన్నపూర్ణ. కాస్త ఆలోచించు.
కిరణ్మయి, కూర్చోండి. ఏంటిలా వచ్చారు? సత్య మంజుల కేసు ఓడిపోయామని చెప్పి నన్ను హేళన చేయడానికొచ్చారా? అయ్యో అలా అంటావేంటి? నాకు తెలీదా నువ్వు వాళ్ళిద్దరినీ కలపడానికి ఎంతగా ప్రయత్నం చేశావనేది నాకు బాగా తెలుసు. కానీ వాళ్ళిద్దరికీ విడాకులు రావడం అనేది నేను జీర్ణించుకోలేకపోయాను. నువ్వు ఉన్నావనే ధైర్యం నాకు చాలా ఉండేది. కానీ చివరికిలా జరుగుతుందని నేను అనుకోలేదు. అయినా నువ్వేం చేస్తావులే, కోర్టుకు కావాల్సింది సాక్ష్యాధారాలు. వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు నువ్వు మాత్రం ఏం చేయగలవు చెప్పు? నువ్వు తప్పు చేశావనో వాళ్ళిద్దరినీ విడదీశావనో నిన్ను నిందించడానికి ఇక్కడికి రాలేదు నేను. ఒక తండ్రిగా, ఒక మావయ్యగా, ఆ ఇంటికి పెద్దగా నిన్నో సహాయం అడుగుదామని వచ్చాను. అయ్యో ఎంత మాట! మీరు పెద్దవారు, మీరలా అనకండి. మీకేం సాయం కావాలన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నీ మనస్సు నాకు తెలుసు, నువ్వెంత గొప్పదానివో కూడా నాకు తెలుసు. అందుకే ఈ సమస్యకి పరిష్కారం నువ్వేమైనా చెప్తావేమోనని నీ దగ్గరికొచ్చాను. ఇప్పుడు ఆ మనమ్మ సిరి సత్యల పెళ్ళని హడావిడి చేస్తుంది. ఏదో విధంగా నీ లాయర్ పద్ధతి ఉపయోగించి ఆ పెళ్లిని ఆపగలవా? లేదండి, సత్య మంజుల విడాకులతో న్యాయపరంగా మనమేం చేయలేం. అంతేలే, కోర్టులో ఉన్న ఆ న్యాయదేవతకి కళ్ళకి గంతలు స్వార్థపరులు ఎప్పుడో కట్టారు. సాక్ష్యాలే వినడం తప్ప మన బాధ, వాళ్ళ బాధ తన కంటికి కనపడదు. అందుకే ఆ న్యాయదేవత వాళ్ళకి అన్యాయం చేసింది. చూడు, ఒక చిన్న కోరిక నువ్వు చేస్తావనే నమ్మకం నాకుంది. కనీసం ఈ పెళ్లిని ఆపమని ఆ మంజుకి ఏదో విధంగా చెప్పు. ఆ అమాయకురాలు అనవసరంగా బలైపోతుంటే చూడలేకపోతున్నాను. చాలా మంచి అమ్మాయి. తనకేమైనా పర్లేదు, మిగతా వాళ్ళందరూ సుఖంగా ఉండాలని కోరుకునే అమ్మాయి. నా దృష్టిలో నా కోడలు ఆ మంజుయే. మీ బాధ నాకు అర్థమైందండి. మంజుని కలిసి నేను ఈ పెళ్లి ఆపడానికి ఏదైనా ప్రయత్నం చేస్తాను. ఈ పెళ్లి ఆగితే చాలు. నేను ఆ దేవుణ్ణి కూడా నా జీవితంలో ఏమీ కోరుకోను. మంజు, నీ గురించి, నీ మంచితనం గురించి అందరికీ తెలుసు. నువ్వు గట్టిగా నిలబడితే ఈ పెళ్లి ఆగిపోయే ఛాన్స్ ఉంది. కానీ ఆ దేవుడు ఎందుకలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు.